ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మనకు ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు పర్వదినాలు, విష్ణువుని ఏ విధంగా ఆరాధిస్తే మనకు పుణ్యం కలుగుతుంది, లాభం కలుగుతుందని తెలియజేశారు కదా. అంతకు మించిన యోగం ఉంది, ఎవ్వరు చేసుకోలేరు అన్నారు. సో ఒక్కసారి, అంటే మేము చేసుకోగలమో లేదో తెలీదు, బట్ మీరు చెప్తే ఒక్కసారి తెలుసుకోవాలి, వినాలి అని ఉంది. సో ప్రేక్షకుల కోసం ఒక్కసారి తెలియజేస్తారా మరొక విధానాన్ని? తప్పకుండా. ఇది ఆమూలాగ్రంగా పూర్వంగా యోగ్యకరమైనది. ఖచ్చితంగా ఆచరించడానికి మన జీవితం సరిపోదు. ఎప్పుడో చేయటం వేరు. మాసక్రమంలో అది కనీసం ఒక్క విధానాన్నైనా అనుసరించడం అనేటువంటిది సామాన్యమైన విషయం అయితే కాదు. అది చేయగలిగితే బహుశా ఈశ్వర రూపము విష్ణువంశం ఆ మనిషి. వ్యాసాయ విష్ణు రూప అయినట్టుగా ఈశ్వర అంశగా మనిషి జన్మించాడు కాబట్టే తరించగలిగాడు, లేదా విష్ణువంశగా మనిషి జన్మించబట్టే తరింపగలిగాడు అనేటువంటి ఒక యోగం మాత్రం అతనికి చరిత్రలో చిరస్థాయిగా భగవంతుడి యొక్క మనసులో ముద్రిస్తారు. మన మనసులో కాదండి, భగవంతుడు ఆయన మనసులో ముద్రించుకుంటాడు ఆ మనిషి గురించి. మనకు శక్తిపీఠాలు ఉన్నాయండి 18 మనకు తెలిసి. అంతకు మించి తెలిసింది 108. 60,000 శక్తిపీఠాలు ఉన్నాయి. మనిషి ఆ జన్మాంతము పుణ్యాత్ముడు అయిపోతాడు అనుకునేటువంటివి ఓడ్యాన పీఠం, జలంధర పీఠం, కంచి పీఠం, కామాక్షి పీఠం. ఈ మూడు చాలామందికి అంటే నిత్యము కూడా శ్రీచక్రార్చనలు, పీఠార్చనలు, లింగార్చనలు చేసేటువంటి వారికి ఉంటుంది, కానీ తెలుస్తాయి. నిగూఢం తెలియడం కష్టం. అంటే ఇప్పుడు నేను పీఠార్చన చేసేటప్పుడు ఆ పీఠార్చనలో జలంధర పీఠం పూజయామి, జలంధర పీఠోపనాథం పూజయామి, జలంధర పీఠమాంబాం శ్రీ పాదుకాం పూజయామి అనుస్తుంది. అలానే ఓడ్యాన పీఠం పూజయామి, ఓడ్యాన పీఠోపనాథం పూజయామి, ఓడ్యాన పీఠమాంబాం శ్రీ పాదుకాం పూజయామి అని వస్తుంది. ఇక మూడోది కామకోటి పీఠం పూజయామి, కామకోటి పీఠోపనాథం పూజయామి, కామకోటి పీఠమాంబాం శ్రీ పాదుకాం పూజయామి అని వస్తుంది. ఈ మూడే ఎందుకు వస్తున్నాయి, మిగిలినవి ఎందుకు రావట్లా అనేటువంటి దాన్ని గురించి చాలా పరిపూర్ణంగా లోపలికి వెళ్ళా. ఓడ్యాన పీఠ నిలయ బిందు మండలవాసిని అని మనకు లలితా సహస్రనామంలో చెప్పబడి ఉన్నది. పౌర్ణమి లోపు, మార్గశిర మాసం అయ్యేలోపు ఓడ్యాన పీఠం, జలంధర పీఠం, కామకోటి పీఠం చూశారా, తరించేస్తారు. 3 చూడాలి. మార్గశిర మాసం అయ్యేలోపు ప్రాథమికంగా ఓడ్యాన పీఠం, ఆ ఓడ్యాన పీఠానికి వెళ్ళి బిందు మండలవాసిని అంటారు కాబట్టి అక్కడనే ఉండి పారాయణ చేసుకొని తామర గింజలతో కొంత విశేషమైన ప్రక్రియ ఉంటుంది, అది చేసుకొని ఆ తామర గింజల్ని మన ఇంట్లో మొక్క నీళ్ళలో వేసేస్తావి, చక్కగా పుష్పాలు వికసిస్తాయి. ఆ విధానంగా ఓడ్యాన పీఠం అనేటువంటిది పౌర్ణమిలోపు వెళ్ళి వచ్చి జలంధర పీఠాన్ని వెంటనే దర్శించుకోలేకపోయినా కామకోటి పీఠాన్ని 2 దర్శించుకోగలిగి నీకు నిజంగా యోగం ఉంది, ₹1 పోతే పోయింది అనుకున్నావా, ఓడ్యాన పీఠము, జలంధర పీఠము, కామకోటి పీఠం 3 పీఠాలు కనుక ఈ మార్గశిర మాసంలో దర్శించుకుంటే భగవంతుడి యొక్క మనస్సులో నీ యొక్క రూపం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, కనీసం పౌర్ణమి నాటికి ఓడ్యాన పీఠం అనేటువంటిది దర్శించుకోగలిగావా, అదృష్టవంతుడి అవుతావు. ఎన్నో రకాలైనటువంటి యోగాలు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెతుక్కుంటూ వస్తాయమ్మా. యోగం అంటే మీకు చిన్నగా చెప్తా. మనం రామాయణానికి వెళ్ళాలి. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి సభలోకి వస్తాడు. దశరథ మహారాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. దశరథ మహారాజా, మీ జాతకాన్ని అనుసరించి మీకు దారిద్ర్యం పట్టబోతుంది అంటాడు. అంటే దశరథ మహారాజు ఏమంటాడు, మహర్షి నేను మహారాజుని, నాకు దారిద్ర్యం పట్టడం ఏంటి, అయినా నేను జాతకాన్ని నమ్మను, నాకు యోగం ఉంది, యోగాన్ని అనుసరించి నేను నడుస్తా అంటే, లేదు మహారాజా,
చాలా కఠినమైన దరిద్రం మీరు అనుభవించబోతున్నారు అంటే, సరే మహర్షి ఆ దరిద్రం ఎలా ఉంటుందో మీరు నాకు చూపించగలరా అంటాడు. అదే దరిద్రం. దరిద్రం ఎలా ఉంటుందో చూపించామంట. ఓకే. అంటే నా వెంట రెండు చూపిస్తా అంటే, అంతటి మహారాజు మంది మార్బలము ఎవ్వరూ లేకుండా ఇక నడుచుకుంటూ వెళ్ళిపోతాడు విశ్వామిత్రుడు వెనకాల. అంతటి మహారాజు నడుచుకుంటూ వెళ్ళటం ఏంటి అసలు? అదే దరిద్రం. ఏమి మంది మార్బలం లేకుండా విశ్వామిత్రుడు వెనక పాదచారి అయి అడవిలోకి వెళ్ళిపోతాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత దాహం వేస్తుంది. మహర్షి నాకు దాహం వేస్తుంది అంటే సరే అని చెప్పి కొలను వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ కొలం దొరుకుతుంది. ఆ కొలను నీళ్ళు తీసుకొచ్చే సమయానికి ఈ దశరథ మహారాజుకి నిలబడి ఉంటాడు కదా, అటు నుంచి జనక మహారాజు వస్తాడు. వచ్చి ఈయన చూసి మహారాజు మీరేంటి ఇక్కడ నిలబడ్డారు అని అక్కడ సభా మండపం మొత్తం అంతా ఏర్పాటు చేస్తాడు ఆయన. ఈ విశ్వామిత్రు మహర్షి బయట వెతుక్కుంటూ ఉంటాడు, ఎక్కడ 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 అని చెప్పి. దూతలు వచ్చి రాజుగారు లోపల ఉన్నారా అంటారు. చూసి ఆశ్చర్యపోతాడు. మహారాజా మీరు ఎక్కడున్నా యోగ పురుషులు అంటే, మహర్షి మీరు చెప్పింది 200% అక్షర సత్యం. నాకు మితిమీరిన దరిద్రాన్ని అనుభవించే యోగం ఉంది. అనుభవించేసి అంటాడు వెంటనే. అదేమిటి అంటే, దశరథ మహారాజు అని అంటే సామాన్యుడు కాదు. మంది మార్బలం ఆయన కదులుతున్నాడంటే లక్షల్లో జనాలు వెనకాల వస్తుంటారు. అటువంటిది ఏదీ లేకుండా పాదచారి వెళ్ళి నీ వెనకాల నడిచొచ్చే కదా, నేను అనుభవించిన దరిద్రం అదే. కానీ నేను యోగాన్ని నమ్ముతా కాబట్టి నాకు కష్టం వస్తుంది, మితిమీరిన కష్టం వస్తుంది, నువ్వు మోయలేని కష్టం వస్తుంది నువ్వు నాకు చెప్పినప్పుడు నేను ఆ కష్టం ఎలా ఉంటుందో చూపించన్నాగా నడుచుకుంటూ వచ్చేసా. నేను పాదం తీసి పాదం పెట్టిన బయటికి కింద. అటువంటి నడుచుకుంటూ అంత దూరం వచ్చానంటే ఆ కష్టం మొత్తం నేను అనుభవించేసా అంటాడు. అదమ్మా విషయం. ఏంటంటే ఏదైనప్పటికీ కూడా యోగము భోగము అనేటువంటిది కొన్ని విధానాలు ఉంటాయి. అది మనం ఎలా అనుభవిస్తాము అనేటువంటిది మనం చెప్పలేము. ఇటువంటి కొన్ని శక్తిపీఠ దర్శనాలు అయినప్పుడు ఆ యోగం అనేటువంటిది మనకున్నటువంటి దుర్యోగాల్ని హరింపవేస్తుంది. అంటే ఎంతటి దారిద్ర్య రేఖ నుంచి అయినప్పటికీ కూడా మనల్ని పూర్తిగా దూరం చేసేస్తుంది. అంతటి యోగం అనేటువంటిది ఈ జలంధర పీఠం కావచ్చు, ఉడ్యాన పీఠం కావచ్చు, కామాక్షి పీఠం, ఈ 3 పీఠాలని దర్శించుకుంటే 60,000 పీఠాలలో ఈ 3 పీఠాలని దర్శించుకుంటే మిగిలినటువంటి 59,997 పీఠాలను దర్శించుకున్నట్టు పుణ్య ఫలం చేతిలోకి వచ్చిపడుతుంది. ఇక ఆ జన్మాంతం తనకి దరిద్రం ఎక్కడ ఉంటుంది? ఆ రేఖ పరిసరాలు కూడా వెళ్ళదు కదా. అంతటి యోగం అనేటువంటిది ఎంతమందికి లభ్యం కావాలమ్మా? ఆ మార్గశిర మాసమునందు 3 పీఠాలని దర్శించుకోవడం సామాన్యమా? కష్టం. ఒక పీఠాన్ని దర్శించుకోవడానికే కష్టం. ఆ పీఠాన్ని దర్శించుకోవడమే కాదు, ఉద్యాన పీఠానికి వెళ్ళినప్పుడు అక్కడ తామర గింజలతో కొన్ని విధానాలను అనుసరిస్తూ లలితా సహస్రనామ పారాయణ చేసి తీరవలసింది. లలితా సహస్రనామ పారాయణ చేసి తీరవలసిందే. అనంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేసి తీరవలసిందే. 3 కూడా అది ఒక యోగం. పౌర్ణమి నాటికి కనీసం ఉద్యాన పీఠం వెళ్ళి వచ్చావా, సగానికి సగమైనటువంటి ఇబ్బందులు జీవితం నుంచి తొలగిపోతాయి, ఎప్పటికీ రావు. అంతటి యోగకరమైనటువంటిది ఈ యొక్క పీఠత్రయ దర్శనం. మార్గశిర మాసంలో ఎంతమందికి యోగం వస్తుంది? ఆయన యోగం ఉంటే నేనైతే వెళ్దాం అనుకుంటున్నా రోజుకి. ఉడ్యాన పీఠం వెళ్ళి ఉడ్యాన పీఠంలో అమ్మవారిని దర్శించుకొని ఆ బిందు మండల వాసిని అక్కడ ఆరాధన చేసుకొని ఈ పారాయణలు పూర్తి చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి రిటర్ను 17-18 లోపు కంచి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్ రావాలి. అది అమ్మవారు ఎలా కరుణిస్తుందో నాకేం తెలియదమ్మా. ఒక యోగం ఉండాలి, నుదుటి మీద 100 రకాల గీతలు ఉండాలి, ఒక గీత కాదు. నువ్వు వెళ్తావు నీకు దర్శనం అవుతుంది, నువ్వు వెళ్తావు నీకు దర్శనం అవుతుంది, 100 రకాల గీతలు కనుక మనకుంటే అప్పుడు మనం ఏదైనా దర్శనం చేసుకోగలం. దానికైతే నేను సర్వదా శతధ సహస్రధ అనేకధ అపరిమితధ పారాయణ ప్రయత్నం చేస్తున్నా. ఈ 8 పారాయణలు విష్ణు సహస్రనామ పారాయణ చేసేసి అందించేసేసి వెంటనే ఏకాదశి నుంచి పౌర్ణమి లోపు అనుకున్నాం కదా, ఆ ఏకాదశి నాటికే బయలుదేరేసేసి అయితే బైరోడు కారులో వెళ్ళిపోదామని, లేదంటే ఫ్లైట్ అయినా సరే వెళ్ళిపోయి ఉడ్యాన పీఠం దర్శించుకొని కుదిరింది కామకోట పీఠం కూడా పౌర్ణమిలోపు దర్శించుకొని నేను రాగలగాలి. మళ్ళీ భగవంతుడిని గ్రహిస్తే 3 చూస్తా, లేదంటే 2 చూసి నేను వచ్చి అమావాస్యగా ఇంకొకరు చూసే ప్రయత్నం చేయాలనేటువంటిది నా సంకల్పం. నలుగురు వస్తే నలుగురితో పాటు ఒక విధానాన్ని అనుసరించి నేను వెళ్ళొచ్చు. నేను ఒక్కరిని అనుకుంటే నా కారు వేసుకుంటా దారిని వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్తున్నా ఎవరు అడగరు.
ఎందుకు ఎట్లా అయినా వెళ్ళొచ్చు, నా ఇష్టానుసారం వెళ్ళొచ్చు, ఒక చోట ఆగచ్చు, చూసుకోవచ్చు, నా విధానం పూర్తి చేసుకోవచ్చు, ఎక్కడి జట్టు వెళ్ళొచ్చు, తినొచ్చు. నలుగురు కలిసి వచ్చారనుకోండి, కారులో వెళ్తే ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఇబ్బంది పడతాయి. లేదండి మేమన్నీ సిద్ధం ఏదైతే అది అవుతుంది, మేము దర్శనానికి వస్తున్నాం అన్నారు అనుకోండి, అయితే మాతో పాటు కారులో వచ్చేస్తారు, లేదంటే ఫ్లైట్లో తీసుకెళ్ళిపోతాం. ఎలా అయినా సరే ఏకాదశి నుంచి పౌర్ణమిలోపు ఈ విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది 8 సార్లు కూడా అందరూ వినేటట్టుగా అందరికీ అందించే ప్రయత్నం పూర్తి చేసి ఏకాదశి నుంచి పౌర్ణమిలోపు ఓడ్యాన పీఠము కామకోటి పీఠం 2 దర్శనం చేసుకోవాలి అనేటువంటిది ఒక సంకల్పం. అది సంకల్పం చేసుకోగలిగితే ఈ నా జన్మ ధన్యమైందని నేనైతే భావిస్తానమ్మా. ఎవరైతే వస్తారో వారందరూ ఒక జన్మ ధన్యం అనేటువంటిది నేను పరిపూర్ణంగా అనుకోగలను. అంత శక్తి యోగవంతమైనటువంటిది. మొన్న కేదార్నాథ్ వెళ్ళాలనుకున్నానండి, చాలా ఆటంకాలు వచ్చాయి, వెళ్ళిపోయా. ఏదైతే అది అవుతుంది అనుకున్నా. ఆ గుర్రం ఎక్కాను, పైకి ఎక్కేశాను, పైకి ఎక్కిన తర్వాత వెంటనే కిందకి దిగుతాను. 3 రోజులు ఆయన అక్కడ అట్టి పెట్టేసుకున్నాను నన్ను. 3 రోజులు కొండ మీద అట్టి పెట్టేసుకున్నాను నన్ను. ప్రతి క్షణం వర్షం, శ్వాస ఆడదు సరిగ్గా, రూముల్లో వెళ్ళంత చలి, నీళ్లు తాగలేం. స్నానం చేయాలంటే వాళ్ళు ఇంత బకెట్ నీళ్ళు ఇస్తారు, ఇంత బకెట్ ఉంటుంది, 100 రూపాయలు నీళ్ళు. అది వాడి చోటుని తీసుకుని బాత్రూమ్కి వచ్చేటికి చల్లబడిపోతాయి. నార్మల్గా ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 100 రూపాయలు, నీళ్లు తాగలేం, గడ్డగట్టేసే చలి. ఏదైతే అవుతుంది అనుకునే వెళ్ళాము. 3 రోజులు స్వామివారు 3 నిద్రలు చేయించుకున్నాడు అక్కడ. సునాయాసంగా తిప్పంపించాడు. అంటే సంకల్ప బలంలో లోపం లేకపోతే తీసుకెళ్తాడు ఆయన. మేము వెళ్తుంటే ఖచ్చితంగా మాకు 250 అడుగుల ముందు పర్వతం మించి రాళ్ళుకి జారి కింద పడ్డాయండి. పెద్ద పెద్ద రాళ్ళు, చాలా పెద్ద పెద్దవి, ఎంతెంత పైకి ఎగిరి కింద పడ్డాయంటే భయాలు వేసినాయి. పోలీసులు నరగా ఆపేశారు కాబట్టి సరిపోయింది. కాస్త ముందుకెళ్తే మా పరిస్థితి ఏంటో అనిపించింది. అంతంత పెద్ద రాళ్ళు పర్వతం మించి కింద పడ్డాయి. ఒక అరగంట ఆపేశారు. అదే రెడ్డి మళ్ళీ వెళ్ళాం. ఏదైతే అది అవుతుంది అనుకున్నాం, దర్శనం చేసుకుని వచ్చాం. అంటే సంకల్పం ఉండాలి. ఏది ఏమైనా ఆ యోగం మనం వదులుకోకూడదు అని. ఏది మనం వదులుకుంటేనే పోతాయమ్మా, మనం పట్టుకుంటే గట్టిగా మన దగ్గరే ఉంటాయి. మనం అక్కర్లేనివి, ఉపయోగం లేనివి, పాపాన్ని తీసుకొచ్చేటువంటివి, తాగి తందనాలు ఆడటానికి, మత్తులో మునిగి తేలడానికి మాత్రం డబ్బు ఎంతైనా ఖర్చు పెడతాం, ఎంతైనా సమయాన్ని కేటాయిస్తాం. కానీ ఇటువంటివి కష్టపడైనప్పటికీ కూడా ఫలితాన్ని పొంది పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని పొంది ఆ మత్తులో మనం తేల్దామనుకు దానికి మాత్రం ఎవరు తొందరగా ఇది మొదట్లో మత్తు వస్తుంది, అది చివరిలో మత్తు వస్తుంది. చివరి మత్తు ఎవరికి అక్కర్లా, మొదటి మత్తే కావాలని కోరుకుంటారు. మేమేంటంటే ఆ కష్టాన్ని అంతా అనుభవించి ఆ ఒక్క యోగం అనేటువంటి మత్తులో ఉండాలని మేము కోరుకుంటాం. వీళ్ళు ఏంటంటే ఏదైనా మత్తే కదా అని భావిస్తారు, దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. దానికోసం పెట్టేటువంటి ఖర్చును దీనికోసం వినియోగిస్తే కనుక ఆ ఆనందాన్ని ఒక్కసారి అనుభవిస్తే వాళ్ళు వదిలిపెట్టరమ్మా. అంత తీయగా ఉంటుంది అది విషయం. అయితే నిజంగా గురుగారు, మార్గశిర మాసం ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎంత గొప్పగా ఉంటుంది, విష్ణువుని ఏ విధంగా ఆరాధిస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి అనేది విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.